ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని యొక్క అత్యున్నతమైన కనికరం మనలోని గడిచిన దినములన్నీ, గడిచిన వారమంతా కూడా మనలను కాపాడి భద్రపరిచి ఈ నూతనమైన దినములోనికి ప్రభు మనల్ని నడిపించారు. కాబట్టి దేవుని కృప కొరకు, ఆయన మన నీడలో చూపిస్తున్న వాత్సల్యత కొరకే ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు యోబు గ్రంథము, యోబు పుస్తకము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అనే లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నాం. దైవనామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు అంటున్నాడు కదా, లేఖన భాగంలో వ్రాయబడుతున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు, మన హృదయములలో నుండట, మనలో నుండి దుర్మార్గమును దూరముగా మనము తొలగించినప్పుడు ఆ దేవుని వైపు, సర్వోన్నతుడు, సర్వకృపానిధి, సర్వశక్తుడైనటువంటి ఆ దేవుని వైపు మన మనస్సును తిరిపి, లోకం వైపు తిరగక, పాపం వైపు తిరగక, మనము దేవుని వైపునకు తిరుగుతూ దేవునికి ఇష్టముగా మనము జీవిస్తూ ఆయన మీద మన మనస్సునట మనము త్రిప్పినప్పుడట మనం ఆశీర్వదించబడగలుగుతాం, దీవించబడగలుగుతాం, అభివృద్ధిని పొందగలుగుతామని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ చివరి దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని సన్నిధానంలోనట మనలో నుండి, మన హృదయంలో నుండి, మన యొక్క గుడారం, మన యొక్క హృదయం అనేటువంటి ఆ గుడారంలో నుండి మనలో ఉన్నటువంటి ఆ దుర్మార్గమునట మనము దూరముగా తీసి పడవేయాలట. అప్పుడు ప్రభు దగ్గర మనము ఆశీర్వదించబడగలుగుతాం, అభివృద్ధి పొందుకొనగలుగుతాం. నీవు చేసేటువంటి పనిలో అభివృద్ధిని చూడగలుగుతాం, నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగములోను, మనము చేస్తున్న ప్రతి విషయములోనూ అభివృద్ధిని, ఆశీర్వాదమును మనం చూడగలుగుతాం. ఎప్పుడనగా దేవుని సన్నిధానంలో మనము దుర్మార్గమును దూరముగా తొలగించినప్పుడు, ఆ దేవుని వైపునకు మనము తిరిగినప్పుడు, సర్వశక్తి అయినటువంటి ఆయన వైపు మనము తిరిగినప్పుడట మనం ఆశీర్వాదమును పొందుకొనగలుగుతాం. ఈ చివరి దినాల్లో అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో ఆశీర్వదించబడకపోవుటకు, దీవించబడకపోవుటకు, దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన దీవెనను సంపాదించుకొనకపోవుటకు, ఆ ఆశీర్వాదాన్ని సంపాదించుకొనకపోవుటకు గల కారణం ఏంటని మనం చూసినప్పుడు, దేవునికి విరోధమైనది, దేవునికి ఆయాసకరమైనది దుర్మార్గము, పాపమును, వీటన్నిటినీ హృదయములో దాచుకున్నట్టు మూలముగా దేవునికి ఆయాసమని కలిగించి దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని వారు జరిగించటం మూలముగా అనేక మంది కృప పొందుకోలేకపోతున్నారు, దీవించబడలేకపోతున్నారు. దేవుని సన్నిధానంలో దీవెనను కోల్పోయేటువంటి వారులుగా అనేక మంది కనబడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యములను హెచ్చరిస్తున్నది కదా, ఆ దేవుని వైపునకు మనము తిరిగి దుర్మార్గమును మనం విడిచిపెట్టినప్పుడు, పాపమును మనం విడిచిపెట్టినప్పుడు ప్రభు దగ్గర మనం ఆశీర్వదించబడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ అనేటువంటి ఒక తల్లిని గురించి, ఒక స్త్రీని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆమె దేవుని దగ్గరకు వచ్చినప్పుడు శాపమును మోసుకుంటూ వచ్చింది, దుర్మార్గమైనటువంటి జీవితమును మోసుకుంటూ వచ్చింది, అపవిత్రతను మోసుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చిందో తను మోసుకుంటూ వచ్చినటువంటి ఆ పాపాన్ని, ఆ శాపమును, ఆ దుర్మార్గమును దేవుని దగ్గరనే విడిచిపెట్టి దేవునిలో ఉన్న నీతిని, న్యాయమును, మంచితనమును, యథార్థతను, ఆ యొక్క
దేవుని మనస్సును ఆమె మోసుకుని వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆమె మోసుకుంటూ వచ్చినటువంటి పాపం అంతా దేవుని దగ్గరనే విడిచిపెట్టి దాన్ని దూరముగా విసిరివేసి ఆమె తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుడు ఆమె యొక్క జీవితమును ఆశీర్వదించాడు. అప్పటి వరకు ఎన్నిక లేనటువంటిదిగా కనబడినటువంటి ఆమెను అనేక మందికి దీవెనకరముగా మార్చాడు. ఆమె జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు, అనేక మందికి దీవెనకరముగా మార్చాడు. బైబిల్ గ్రంథంలో మనకొక సాక్షిగా ఆమె వల్లే మనం ఉండాలి. అటువంటి గొప్ప ధన్యతను ప్రభు ఆమెకు అనుగ్రహించినాడు. ఎందుకనగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తనలో ఉన్నటువంటి దుర్మార్గమును విడిచిపెట్టిందట. ఈ రోజున మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా పాపమును, శాపమును, ఆయాసమును, దేవునికి ఆయాసమును, దేవునికి దుఃఖము కలిగించేటువంటి ఆ క్రియలను మనం విడిచిపెట్టినప్పుడు ప్రభు మనలను కూడా ఆశీర్వదించగలుగుతారు, దీవించగలుగుతారు. ప్రభు సన్నిధానంలో, ప్రభు యొక్క ఆ కృపలో మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి అనితి రాకుడు కొరకు ప్రభు మనల్ని సిద్ధపరచగలుగుతారు. కనుక అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగురించి ఆయనకి ఇష్టలుగాను, ఆయనను సంతోషపరిచే జీవితమును చేయి భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సన్నిధానంలో దుర్మార్గమును మేము విడిచిపెట్టినప్పుడు మా గుడారములలో నుండి, మా హృదయములలో నుండి ఆ పాపమును, ఆ శాపమును, ఆ దుర్మార్గమును మేము విడిచిపెట్టినప్పుడు ప్రభా మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారని, దీవిస్తారని, నీ కృపను మేము పొందుకొనగలుగుతామని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. అటు విధముగా పాపమును, దుర్మార్గమును మేము విడిచిపెట్టి నీకు ఇష్టలుగాను, నీకు కృతజ్ఞులముగాను జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఈ చివరి దినాల్లో నీకు ఆయాసకరమైనదేది మాలో కనబడక, నీకు దుఃఖమును కలిగించేదేది మా హృదయాల్లో కనబడక, నీకు ఇష్టలుగా, నీకు సాక్షులుగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ దినమంతా, మా జీవిత కాలం అంతా నీ కృపాక్షేమములను మాకందరికీ తోడుగా ఉంచి చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదము దయచేయండి, అభివృద్ధిని దయచేయండి. మమ్మల్ని విస్తరింపచేసి నీకు సాక్షులుగా, నీకు మహిమకరముగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.